చూచితిని యేసయ్య నీ ప్రేమ నే పొందితిని నూతన జీవము నీలో రుచి చూచితిని యేసయ్య నీ ప్రేమ నే పొందితిని నూతన జీవము నీలో ఆనందించెదను యేసుని ప్రేమలో ఆనందించెదను యేసుని ప్రేమలో ఎడబాయనిది నిజమైన ప్రేమ ఎడబాయనిది నిజమైన ప్రేమ 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 యేసుని యేసుని ప్రేమ చూచితిని యేసయ్యని ప్రేమ నే పొందితిని నూతన జీవము నీలో రుచి చూచితిని యేసయ్యని ప్రేమ నే పొందితిని నూతన జీవము నీలో కలువరిలో చూపిన ప్రేమ రుధిరంపు దారలు చిందిన ప్రేమ కలువరిలో చూపిన ప్రేమ రుధిరంపు దారలు చిందిన ప్రేమ కడవరకు రక్తము ఏరులై పారినా కడవరకు రక్తము ఏరులై పారినా వీరిని క్షమించుము అని పలికిన ప్రేమ వీరిని క్షమించుము అని పలికిన ప్రేమ 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 యేసుని ప్రేమ 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 యేసుని ప్రేమ రుచి చూచితిని యేసయ్యని ప్రేమ నే పొందితిని నూతన జీవము నీలో రక్షించిన ప్రేమ నరకమును విడిపించిన ప్రేమ నన్ను రక్షించిన ప్రేమ నరకము నుండి నన్ను విడిపించిన ప్రేమ మహిమలో మహిమలో నేను తనతో ఉండ
చూచితిని యేసయ్య నీ ప్రేమ నే పొందితిని నూతన జీవము నీలో మహిమలో నిన్ను చూచెద ప్రభువా పరిశుద్ధులతో నేను ఆరాధించెదను మహిమలో నిన్ను చూచెద ప్రభువా పరిశుద్ధులతో నేను ఆరాధించెదను యుగ యుగములు గడచిన మారని ప్రేమయే యుగ యుగములు గడచిన మారని ప్రేమయే ఆ ప్రేమలో నిలచి స్తుతించెద ప్రభువా ఆ ప్రేమలో నిలచి స్తుతించెద ప్రభువా ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ 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 యేసుని ప్రేమ రుచి చూచితిని యేసయ్య నీ ప్రేమ నే పొందితిని నూతన జీవము నీలో రుచి చూచితిని యేసయ్య నీ ప్రేమ నే పొందితిని నూతన జీవము నీలో హల్లెలూయా ప్రేమ ప్రేమ సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము లోకాన శాశ్వతానంద ప్రేమియు లేదని చెప్పిన ప్రియుడేసు లోకాన శాశ్వతానందమేమి
కానాను పై నిల్పుడి సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి నిరక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాట నమ్ము నిరక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాట నమ్ము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము ఐగుప్తు ఆశలన్నీ విడచి రంగుగా యేసుని వెంబడించి ఐగుప్తు ఆశలన్నీ విడచి రంగుగా యేసుని వెంబడించి పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము హల్లెలూయా రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము సత్యము నామము కీర్తనల సంతోషగానము చేయుదము రాండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే మహాదేవుండు ఘన మహాత్మ్యము గల రాజు భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే సముద్రము సృష్టించినాయనదే సాధ్యుని హస్తము భువి చేసే ఆయన దైవము పాలితులా ఆయన
హల్లెలూయా. మన మధ్యన ఉన్న తిమోతి గారు ఒక స్పెషల్ సాంగ్ పాడుతానన్నారు, ఆయనకు అవకాశం ఇస్తున్నాం. హల్లెలూయా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయ్యున్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. తల్లి తండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంత ఒకటైనా, బాధలన్నీ బంధువులైనా, ఆధారం నాకు ఆధారం, ఆపత్కాలమందు ఆధారం. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. భక్తిహీన బంధంలో నేనుండగా, శ్రమల సముద్రంలో పడియుండగా, భక్తిహీన బంధంలో నేనుండగా, శ్రమల సముద్రంలో పడియుండగా, ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. పాట మిస్ అయిపోతుందమ్మా, సారీ. దారిద్ర్యపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి, నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా. దారిద్ర్యపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి, నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా. విడువను ఎడబాయనని పలికిన నా దేవా, విడువను ఎడబాయనని పలికిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు ఆనందంగా ఉన్నా నీ ఆధారం, నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, దిగులు పడిన వేళలలో దరి చేరిన నా దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై తోడొచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము.
తల్లి తండ్రి లేకున్నా బంధుజనులు రాకున్నా లోకమంత ఒకటైనా బాధలన్నీ బంధువులైనా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము హల్లెలూయా. హల్లెలూయా. చిన్న స్క్రీన్ ఆగిపోవడం వల్ల చిన్న మిస్టేక్ వచ్చింది, క్షమించండి. ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము తల్లి తండ్రి లేకున్నా బంధుజనులు రాకున్నా లోకమంత ఒకటైనా బాధలన్నీ బంధువులైనా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము భక్తిహీన బంధంలో నేనుండగా శ్రమల సంద్రంలో పడియుండగా భక్తిహీన బంధంలో నేనుండగా శ్రమల సముద్రంలో పడియుండగా ఇరుకులో విశాలతను కలిగించిన నా దేవా ఇరుకులో విశాలతను కలిగించిన దేవా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము దారిద్ర్యపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా దారిద్ర్యపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ వరమే నా వరమై నడిపించిన నా దేవా విడువను ఎడబాయనని పలికిన నా దేవా విడువను ఎడబాయనని పలికిన నా దేవా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు తోడే ఆధారం దిగులు పడిన వేళల్లో దరి చేరిన నా దేవా అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము
ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము. తల్లి తండ్రి లేకున్నా బంధుజనులు రాకున్నా చీకటంత ఒకటైనా బాధలన్నీ బంధువులైనా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నాని కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. మన మధ్యన డేవిడ్ గారు ఆరాధన పాట పాడతారు వాళ్ళ క్వాలిటీ టీంతో. హల్లెలూయా హల్లెలూయా. అందులో వేసినట్లయితే ఆరాధన పాట పాడుకున్న తర్వాత మరి అయ్యగారికి వాక్యం కదా. హల్లెలూయా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా పాడిసారా పాట? పాడలేదా? అందరూ రండి అమ్మా. క్వాయిర్ అందరు రావచ్చు, క్వాయిర్ లేపని సరే రావచ్చు. అంటే వాళ్ళ చర్చ్ యానివర్సరీ కాబట్టి అందరూ రావచ్చు. అందరూ లేచి చెప్పలు కూడా దేవుడిని మహిమపరచండి అమ్మ. అందరూ ఎవరు పెద్దవారు కూడా పాట పాడవచ్చు, ఎవరు మౌనంగా ఉండొద్దు. హల్లెలూయా. రెండో అందరూ పెద్దవారు కూడా రావచ్చు. పెద్దవారు ఆరాధన కాదు, మామూలు పాడము. ఈ పాట మామూలు పాడము, ఆరాధన కాకుండా. ఓకే, గుడ్ గుడ్ గుడ్. పాట నెంబర్ 157 మేళ్ళు నీ మేళ్ళు మర్చిపోని. పాట పాడుకున్న తర్వాత మీరు క్వాయర్ అందరి తర్వాత ఆరాధన సాంగ్ పాడతారమ్మా. నెంబర్ 157 గ్రూప్లో పెట్టాను పాటలు చూడండి అమ్మా. మేలులోని మేలులు మరచిపోలేనయ్యా, మేలులోని మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణము నాంతవరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణము నాంతవరకు విడచిపోలేనయ్యా. హల్లెలూయా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. కొండలలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నన్ను విడచిపోలేదయ్యా, కొండలలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా,
పోలేదయ్యా శ్రమలలో ఉన్నను నన్ను విడచిపోలేదయ్యా నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా మేలులో నీ మేలులో మరచిపోలేనయ్యా మేలులో నీ మేలులో మరచిపోలేనయ్యా అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా శ్రమలలో ఉన్నను నేను మునిగిపోలేదయ్యా అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా శ్రమలలో ఉన్నను నేను మునిగిపోలేదయ్యా ఇది పౌరపు మనసయ్యా యేసయ్యా పౌరపు మనసయ్యా ఇది పౌరపు మనసయ్యా యేసయ్యా పౌరపు మనసయ్యా మేలులో నీ మేలులో మరచిపోలేనయ్యా మేలులో నీ మేలులో మరచిపోలేనయ్యా నా ప్రాణము నాంతవరకు విడిచిపోలేనయ్యా నా ప్రాణము నాంతవరకు విడిచిపోలేనయ్యా హల్లెలూయా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా మేలులో నీ మేలులో మరచిపోలేనయ్యా మేలులో నీ మేలులో మరచిపోలేనయ్యా చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడైనావయ్యా చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడైనావయ్యా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా మేలులో నీ మేలులో మరచిపోలేనయ్యా మేలులో నీ మేలులో మరచిపోలేనయ్యా నా ప్రాణము నాంతవరకు విడిచిపోలేనయ్యా నా ప్రాణము నాంతవరకు విడిచిపోలేనయ్యా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా మేలులో నీ మేలులో మరచిపోలేనయ్యా మేలులో నీ మేలులో మరచిపోలేనయ్యా అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా జలములతో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా ఇది పౌరపు మనసయ్యా యేసయ్యా పౌరపు మనసయ్యా ఇది పౌరపు మనసయ్యా యేసయ్యా పౌరపు మనసయ్యా
విడిచిపోలేనయ్యా నా ప్రాణము అంతవరకు విడిచిపోలేనయ్యా నా ప్రాణము అంతవరకు విడిచిపోలేనయ్యా నా ప్రాణము అంతవరకు విడిచిపోలేనయ్యా విడిచిపోలేనయ్యా నా ప్రాణము అంతవరకు విడిచిపోలేనయ్యా నా ప్రాణము అంతవరకు విడిచిపోలేనయ్యా హల్లెలూయా స్తోత్రం కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం. మన క్వైర్ అందరూ వచ్చి ఆరాధన సాంగ్ పాడుతూ దేవుని భయపెట్టుకుంటారమ్మా. పాట వచ్చిన వాళ్ళు కూడా కలిసి పాడవలసిందిగా దేవుని పేట మనం వచ్చేస్తున్నాం. ఉండమ్మా మరి అటువంటి రీతిగానే కొద్ది నిమిషాలు నిర్ణయించినట్లయితే ఆ దేవానికి దేవుణ్ణి ఈ సమయంలో మన మధ్యకి ఆహ్వానిస్తూ ఆయన చేసిన ఉపకారం బట్టి ఆయన మన జీవితంలో చేసిన మేలులను బట్టి ఆయన స్థితించి కనపరుచుకుందాం. మనందరికి వచ్చిన పాట నిన్ను పోలిన వారెవరు మేలు చేయు దేవుడు అనే పాట పాడి నేను ఆరాధించుకున్నాం. మహిమకు పాత్రుడు నీ సౌండ్ జాన్ మార్క్ రావాలా? జాన్ మార్క్ నేను పోలిన వారెవరు నీ చేయు దేవుడవు నిన్నే నమ్మితిని పోలిన వారెవరు మీరు చేయు దేవుడవు నిన్నే నమ్మితిని జీవితమునకు ఆధారము చేసుకొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా ఆరాధన ఎలోహి ఆరాధన అడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన ఆరాధన ఎలోహి ఆరాధన అడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన పోలిన వారెవరు నేను చేయు దేవుడవు నిన్నే నమ్మితిని నిన్ను పోలిన వారెవరు నేను చేయు దేవుడవు నిన్నే నమ్మితిని కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా కంటి పాపవనే కాచి కరుణతో నడిపితివయ్యా కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా కంటి పాపవనే కాచి కరుణతో నడిపితివయ్యా ఆరాధన
ఎలోహి ఆరాధన అడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన ఆరాధన ఎలోహి ఆరాధన అడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన ఆరాధన ఎలోహి ఆరాధన అడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మార్గజన్మనిచ్చితివయ్యా మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మార్గజన్మనిచ్చితివయ్యా ఆరాధన ఎలోహి ఆరాధన అడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన ఎల్ షడ్డాయ్ ఆరాధన ఆరాధన అడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన ఎల్ షడ్డాయ్ ఆరాధన ఎలోహి ఆరాధన అడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన ఎల్ షడ్డాయ్ ఆరాధన ఎలోహి ఆరాధన అడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన ఎల్ షడ్డాయ్ ఆరాధన ఎలోహి ఆరాధన అడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన ఎల్ షడ్డాయ్‌కే ఆరాధన ఎలోహి ఆరాధన అడోనాయ్ 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 ఆరాధన మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధించుము మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధించుము మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు స్తుతించెదం నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు ఆది సంభూతుడా నీ నామమెంతో గొప్పది మేమారాధించుము ఆదిత్య దేవుడా ఆది సంభూతుడా నీ నామమెంతో గొప్పది మేమారాధించుము మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు అద్భుతాలు
వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు అది కేవలం నీకు గొప్ప వాక్యాన్ని బట్టి మంచి గొప్ప లక్షణం మమ్మల్ని ప్రత్యేకపరిచి ఈ ప్రణాళికలో మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకే మమ్మల్ని ఆహ్వానించండి. సంపూర్ణంగా ఆరాధించాలి. పూర్ణ హృదయంతో మా పూర్ణ మనసుతో ఆరాధించాలంటే కేవలం ఈ నామమే అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు ఎవరు. లోకంలో ఎంతో మంది ఉన్నప్పటికీ ఎంతో మంది నశించిపోతున్నారు తండ్రి. కానీ మమ్మల్ని ఎన్నుకొని మీ ప్రణాళికలో పెట్టి మీ వారసత్వాన్ని మాకు ఇచ్చి మా కొరకు తండ్రి దరిద్రమైన మా కొరకు తండ్రి అసలు మీ అమూల్యమైన రక్తం కాచి మా కొరకు ఆ శిలువలో ఎన్నో శ్రమలు మీరు భరించి మా పాపాలను కడిగి మమ్మల్ని పాపం నుంచి విమోచించి తండ్రి రక్షించుకున్న దేవా మీరు మరి సమయంలో నేను ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆరాధించుకుంటున్నాం తండ్రి. మాకున్న ఆరాధ దైవము నీవే తండ్రి. మా జీవితంలో ఉన్న ఆధారం కూడా నీవే యేసయ్యా. మేము కొండలలో శ్రమలలో తండ్రి మేము ఉండినప్పుడు నీళ్ళలో మేము నడిచినప్పుడు తండ్రి యేసయ్యా నీవు మాకున్నావు. నీవు తప్ప తండ్రి మాకు ఇంకా ఏ ఆశ్రయము లేదు ప్రభువా. మా జీవితాల్లో తండ్రి నీవు చేసిన మేలులు ఉపకారాలు అనేకములు ప్రభువా. దాన్ని నీవు తండ్రి మా వర్ణించలేము తండ్రి యేసయ్యా. ఏమి ఇచ్చినా మీరు రుణం తీర్చలేము తండ్రి. కేవలం నిన్ను స్తుతించి ఆరాధించడం తప్ప ప్రభువా. మరి సమయంలో తండ్రి మా సంఘానికి జ్ఞాపకం తీసుకోండి తండ్రి యేసయ్యా. మాకు ఇచ్చిన ఈ మందిరాన్ని బట్టి మరి మీకు వేలాది వందనాలు తండ్రి. మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి యేసయ్యా. మమ్మల్ని ఇటు రీతిగా వాడుకుంటున్న ఈ తండ్రి ప్రణాళికను బట్టి వందనాలు తండ్రి యేసయ్యా. అలాగే తండ్రి నీ ప్రేమ నీ కృప తండ్రి చూపిస్తూ మా యొక్క జీవితాల్లో మమ్మల్ని ప్రతి దినం నడిపిస్తున్న తండ్రి యేసయ్యా. నీ కృప నీ ప్రేమకై వేలాది వందనాలు నాయనా తండ్రి. మరి తండ్రి యేసయ్యా నీవే ఆశ్చర్యకార్యాలు చేయగలిగే గొప్ప దేవుడివి. నీ నామమే ఎంతో గొప్పది తండ్రి యేసయ్యా. తండ్రి నీవు వాగ్దానం ఇచ్చబట్టే దేవా నమ్మదగిన దేవుడు నీవు తండ్రి యేసయ్యా. మా జీవితాల్లో అనేక వాగ్దానాలు ఇచ్చి నడిపించుకుంటున్న దేవా మరి మీకే వందనాలు తండ్రి యేసయ్యా. శ్రమలలో మేము ఉంటున్నప్పుడు ఇరుకులు ఇబ్బందుల్లో మేము ఉంటున్నప్పుడు తండ్రి యేసయ్యా మమ్మల్ని విడిపిస్తుంది మా బలమో లేకపోతే మా తెలువో మా ధనమో కాదయ్యా. అది కేవలమో తండ్రి యేసయ్యా నీ కృప నీ హస్తం మా పట్ల ఉంది కాబట్టి తండ్రి యేసయ్యా మేము శ్రమలలో వెళ్ళినప్పుడు మళ్ళీ దాని నుంచి విడిపించుకోబడి మళ్ళీ సజీవులుగా మేము ఉండి తండ్రి యేసయ్యా మనం నడుచుకుంటున్నామంటే అది కేవలము నీ కృప నీ ప్రేమే తండ్రి యేసయ్యా. ఈ సమయంలో అందరూ కలిసి నాతో ఈ యొక్క సంఘము పల్లవి పాడమని మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాథా. చేసిన ఉపకారముకై కోటి కోటి స్తుతి వందనములు. ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాథా.
ఉపకారముకై కోటి కోటి స్తుతి వందనం పాదముతో స్తుతి పాడెదను నా యేసునాథా నీవు చేసిన ఉపకారముకై కోటి కోటి స్తుతి వందనం నీవు చేసిన ఉపకారముకై కోటి కోటి స్తుతి వందనం నీవు చేసిన ఉపకారముకై కోటి కోటి స్తుతి వందనం స్తుతి వందనం కోటి కోటి స్తుతి వందనం కోటి స్తుతి వందనం హల్లెలూయా. కూర్చోండమ్మా, కూర్చోండి. హల్లెలూయా. మనందరము ఇక్కడికి ఎందుకు కూడి ఉన్నామో మనందరికీ తెలుసు అనుకుంటున్నాను. తెలిసినా సరే చెప్పవలసిన బాధ్యత ఉంది. బేతేలు ప్రార్థనా మందిరం యొక్క యాన్వర్స్ డే 11 సంవత్సరాలు పూర్తయి 12వ సంవత్సరంలో అడుగుపెట్టిన నిమిత్తము మరి యాన్వర్స్ డే నిమిత్తముగా ఇక్కడ మనమందరం కూడి ఉన్నాము. అందుని బట్టి దేవదేవునికి మనం ఎంతవరకు కృతజ్ఞాస్తుతులు చెల్లించిన వారు బద్దులమై ఉన్నాము. కాబట్టి దేవుడు చేసిన ప్రతి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మందిరం ఇక్కడ కట్టబడడానికి మన పెద్దయ్య గారు అయినటువంటి యేసురత్నయ్య గారు ఆయన ఉద్యోగం చేసిన నిమిత్తంలోనైనా ఒక స్థలము కొనుక్కొని ఆయన దాచుకున్న స్థలము బేతేలు మందిరం కొరకు అమ్మబడి దాన్ని వెచ్చించి ఇక్కడ ఈ మందిరము కట్టబడింది. ఎందుకంటే పెద్దయ్య గారు ఉంటే మందిరము ఎంతో ఆయనకి చాలా ఇష్టము, ఆశ కూడా. ఆ మందిరమును బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ మందిరం కోసం ఆయన ఎంతగానో ప్రయాసపడినటువంటి వ్యక్తిగా మనకి తెలిసినటువంటి వ్యక్తి. అలాగే చిన్నయ్య గారు కూడా ఈ మందిరం నిమిత్తము కూడా ఎంతగానో ఆస్తోని ఈ మందిరం నిమిత్తం ప్రతి లక్షవారం కూడా ఆయన రావడానికి ఇష్టపడుతున్నటువంటి సమయాలు మనం ఎన్నోసార్లు చూసాం. ఎందుకంటే ఇక్కడ ప్రతి లక్షవారం ఉపవాస ప్రార్థన మనకు జరుగుతుంది. ఈ ప్రార్థన దేవుని నిమిత్తము బేతేలు ప్రార్థన మందిరం అనగా, బేతేలు అనగా దేవుని యొక్క ఇల్లు లేదా దేవుని యొక్క మందిరము. ఈ బేతేలు ప్రార్థన మందిరంలో మనందరం కూడి ఆయన నామాన్ని స్తుతించడానికి దేవుడిచ్చినటువంటి మహాకృప. 2 మాటలు నేను చూసుకొని మన మధ్యన ఉన్నట్టు అయ్యగారికి సమయం ఇస్తాను. ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పరమటునున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. హల్లెలూయా. ఏం చేశాడండి? బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఎందుకంటే బేతేలు అనగా ప్రార్థనా ఇల్లు లేదా ప్రార్థనా మందిరము. ఈ మందిరం నిమిత్తము కూడా మనము ప్రార్థన చేస్తున్నాము. మొట్టమొదటి ప్రార్థనని మనము చూస్తున్నటువంటి ఆదికాండం అబ్రహం గారు చేసినటువంటి మొదటి మాటగా మనం చూస్తున్నాం. ఇంకా చూస్తే న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనంలో కూడా మన గురించి చక్కని మాట రాయబడి ఉంది. యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా
వారికి తోడై ఉండెను. హల్లెలూయా. ఎవరనండి? బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉన్నాడు. ఈ బేతేలు అనగా ఈ ప్రార్థన ఇల్లు అనగా, లేకపోతే ప్రార్థనా మందిరం అనగా చేయడానికి మన అవసరాలు, మనకున్న శ్రమలు ఇరుకులు బట్టి మనం ప్రార్థన చేయడానికి ఈ బేతేలు ప్రార్థన మందిరము ఏర్పాటు చేయబడింది. అందునిమిత్తమే దీనికి బేతేలు అని ప్రార్థన పేరు పెట్టడం జరిగింది. ఈ బేతేలు అనగా దేవుని యొక్క ఇల్లు లేదా దేవుని యొక్క మందిరంలోని మనము ప్రార్థన చేస్తున్నాము. అందు గురించి దేవుడు చేసిన ప్రతి విషయాన్ని కూడా మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఓషియా గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనం చూసుకొని అయ్యగారికి అప్పచెప్తాం. ఓషియా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. 3. తల్లి గర్భనందు యాకోబు తన సహోదరుని మడం పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దోత్తో పోరాడి జయమందును. అతను కన్నీరు విడిచి అతని బతిమాలను. బేతేల్లో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. హల్లెలూయా. ఎక్కడండి? బేతేలులోని దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు యాకోబుకి. అలాగే మనము కూడా ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమాలితే దేవుడు మనకు ప్రత్యక్షమై మనకు సమాధానం చెప్పేటువంటి వ్యక్తి. ఎందుకంటే దేవుని బిడ్డలైన ప్రతి వారికి కూడా దేవుడు ప్రతి విషయంలో కూడా జయం ఇవ్వడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. చిన్న ఉదాహరణ చూసుకుంటే మనకున్న పిల్లలను బట్టి తండ్రి ఏం చేస్తాడు? తండ్రి కొడుకు లేదా కూతురు వాళ్ళు ఆడుకున్న సమయాన్ని నీకెంత బలం ఉంది నాకెంత బలం ఉంది అని చూసుకున్నప్పుడు తండ్రి కొడుకు లేదా తండ్రి కూతురు ఇద్దరు కుస్తీ పెట్టుకుంటే ఏం చేస్తాడు? తండ్రి ఓడిపోయాడని అని అన్నప్పుడు ఆ యొక్క పిల్ల చంటి బిడ్డ ఏమవుతుంది? ఆనందిస్తుంది. ఎందు గురించి? నేనే గెలిచానని. అలాగే మరి యాకోబు దేవుడి దగ్గర పోరాడి గెలిచాడంటే దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు. తన బిడ్డల్ని దుఃఖపెట్టే దేవుడు కాదు. ఆ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మన ఆశీర్వదించి జీవడానికి ఇష్టపడుతున్నటువంటి మహా గొప్ప దేవుడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువారు యాకోబుని ఏం చేస్తాడు? ఇజ్రాయేల్ ప్రజలుగా మార్చి మన మధ్యన ఈ బేతేలు ప్రార్థన మందిరం నిమిత్తం మనకు ఏర్పాటు చేయబడి ఇవ్వడానికి ఇష్టపడినటువంటి మరి పెద్దయ్య గారిని బట్టి మన మధ్య లేకపోయినా సరే ఆయన ఈ మందిరం మనకి ఒక గిఫ్ట్గానే ఇచ్చారు. అలాగే చిన్నయ్య గారు కూడా మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఇదొక మనకి గిఫ్టే. ఈ బేతేలు ప్రార్థన మందిరంలోని అనేకమైన అద్భుత కార్యాలు ఆశ్చర్యంగా జరిగినట్టుగా మనం చూస్తాం. ఈ బేతేలు ప్రార్థన మందిరం అన్ని విషయాల్లో కూడా దేవుని ఇల్లు అయి ఉండి ఈ దేవుని మందిరంలో మనకున్న ఇరుకుల ఇబ్బందులు కూడా మన దేవుని మందిరంలోని మోకరించి ఆయన స్తుతిగానం చేస్తే ఆయన మనకి అన్ని విషయాల్లో కూడా తోడి నడిపించేటువంటి దేవుడు. కాబట్టి మన దేవుని యొక్క సమయాన్ని వృధాపరుచుకోకుండా మన మధ్యన ఉన్నటువంటి నేమియా గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరులారా, మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. ఈ యొక్క మందిరము కట్టబడి 11 సంవత్సరాలు సంపూర్తి ఎగుతున్న సందర్భంగా మరి 12th యానివర్సరీగా ఇక్కడ కూడుకొని మరి ప్రభుని ఆరాధించడానికి స్తుతించడానికి ప్రభు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. మీతో కలిసి ధ్యానించడానికి దేవుని వాక్యాన్ని మరి మీరిచ్చిన సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. సమయము 1 గంట.
నేను ఎక్కువ గంట సేపు ప్రసంగం చేయను. కొన్ని నిమిషాలు మాత్రం నేను దేవుని వాక్యాన్ని మనమందరం కలిసి ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదు రచించిన కీర్తనలు 84. నేనే చదువుతాను, 3 వచనాలు చదువుతాను. తర్వాత ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన చేసుకుని 84వ కీర్తన 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. 5వ వచనం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. చివరి వచనం 12వ వచనం. సైన్యములకు అధిపతిగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. మొదటి వచనాన్ని చదువుతాను. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసాలు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుని వచ్చిన భాగాలు కొద్దిగా ధ్యానం చేద్దాం. కృపగల ప్రభువా, దయగలనైన పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభు అయిన క్రీస్తు యేసునందు మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ కుమారుని యందు మీరు మాకు అనుగ్రహించిన ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని బట్టి స్తోత్రాలు. మీరు చేసిన ఎన్నో మేళ్లను జ్ఞాపకం చేసుకుని మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ బేతేలు మందిరాన్ని బట్టి స్తోత్రాలు. ఈ మందిరము కట్టబడి మరి 12 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయని తెలియపరుస్తున్నారు. 2013లో ప్రారంభించబడింది. మా ప్రభువా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు కూడా ఈ మందిరములో మీ యొక్క సంకీర్తనం చేయబడుతుంది. అంత మాత్రమే కాకుండా మీ లేఖనాలు ఎంతగానో వినిపింపబడుచున్నవి. అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ నామమున కూడి క్రమము తప్పకుండా ప్రతి గురువారం ఆదివారం మరి సహోదరులు కూడి మిమ్మల్ని స్తుతిస్తూ గనపరుస్తుంటుండగా ఇంతవరకు కాపాడారు, ప్రయాణాల్లో సహాయపడ్డారు. మా ప్రభువా, మరి అక్షరానుసారమైన మందిరాన్ని ఇచ్చారు. ఆత్మానుసారమైన మందిరాన్ని కూడా మీరు వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం. మీ కృపను కనుపరచండి. ఈ చుట్టుపక్కల ఉన్నవారు అనేకులు మీ యందు విశ్వాసమించి రక్షణ పొందడానికి మీరే నిజమైన దేవుడవును నిత్య జీవమై ఉన్నారని గ్రహించినట్లు మీ కృపను కనుపరచమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా, ఈ దినం ప్రత్యేక దినంగా మేము కూడి వస్తుంటుండగా కృప చూపించండి. ఇంతవరకు మీ నామ సంకీర్తనం చేశారు, మిమ్మల్ని ఆరాధించారు, మిమ్మల్ని స్తుతించి కొనియాడారు. మీరు మాకు చేసిన ఉపకారాలకు మేమేమి చెల్లించగలం ప్రభువా? మా రక్షణ పాత్రను చేయబోని మా ప్రభుని క్రీస్తు యేసు నామముననే మీకు స్తుతులు చెల్లిస్తుండగా మా హృదయపూర్వకమైన స్తుతులు అంగీకరించండి, కృప చూపించండి. కొన్ని నిమిషాలు మీ లేఖనాలు ధ్యానిస్తుండగా మీరు మాతో ఉండండి. చేరి వచ్చిన మా ప్రియులందరిని బట్టి స్తోత్రాలు. కృప చూపించండి మా ప్రభువా. ఈ యొక్క మందిరాన్ని ఆత్మీయంగా వర్ధిల్ల చేయమని ప్రభుని క్రీస్తు నామమున స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ప్రభునందు ప్రియ సహోదరులారా, మీకు అందరికి వందనాలు. మనం కొద్దిమందిగా బేతేలు మందిరంలో ఎలాగూ కూడి ప్రభుని స్తుతించడానికి, ప్రభు చేసిన ఉపకారాలు తలపోసుకుంటూ ప్రభుని ఘనపరచడానికి మన ప్రభు మన దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనాలు. చాలా సమయం అయింది, 1:05. కొన్ని నిమిషాలు మాత్రమే మనం వాక్యాన్ని ధ్యానిద్దాం. మీరు ఎప్పుడూ వాక్యాన్ని చదువుతూనే ఉన్నారు, ధ్యానిస్తూనే ఉన్నారు. బేతేలు మందిరము చాలా మరి అక్షరానుసారంగా చాలా పెద్ద మందిరం కట్టారు. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. మా వియంకుడు గారు, జేసరత్న గారు ఎంతో ప్రయాసతో ఈ మందిరాన్ని కట్టించారు. తర్వాత మరి జీవరత్న గారు కూడా ఈ యొక్క మందిర కార్యక్రమాల్లో ఎంతగానో పాలు పొంది నడిపించారు. తర్వాత ఆయన కుమారుడైన ఫినీ గారు కూడా మరి దేవుని యొక్క మందిరంలో చేరి దేవుని వాక్యాన్ని అందిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తున్న విషయాలు మనకు అందరికీ తెలుసు. అయితే నేను కోరేది ఏంటంటే, మందిరం కట్టబడి 12 సంవత్సరాలు అయింది. మంచి మందిరం. మాకు ఇంచుమించు 100 మంది ఉంటారు. మాకు ఇటువంటి మందిరం లేదు, అసలు మందిరమే లేదు. దేవుడు మేము ఎంతో ప్రేమించి మంచి మందిరం ఇచ్చాడు. ఈ మందిరములో మరి జీవము గల రాళ్ళు కావాలి. చూద్దామా? అపోస్తలుడైన పేతురు ఒక మాట వ్రాస్తాడు. ఈ మందిరము ఏ రాళ్లతో ఉండాలి అంటే, మంచిదే, మందిరం చక్కగా కట్టబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక, ఫ్యాన్ ఆఫీస్, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఇలా వ్రాయబడింది. నేను చదువుతాను, మీరు చక్కగా వినండి. 2వ అధ్యాయంలో 4వ వచనం, మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు కట్టబడుచున్నారు, సజీవమైన రాళ్ల వలె ఉండి అని పేతురు తన పత్రికలో వ్రాస్తున్నాడు. ఈ మనకు కనపడుచున్న ఈ మందిరము అక్షరానుసారమైన మందిరం, అనగా మన చేతితో కట్టబడిన మందిరం, రాళ్లతో ఇటుకలతో వీటితో కట్టబడింది. అయితే మరి ఒక మందిరం ఉంది. ఆ మందిరం ఏంటంటే ఆత్మానుసారమైన మందిరము. అది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఆత్మానుసారమైన మందిరము ఎలాగూ కట్టబడిందంటే, సజీవమైన రాళ్ళుగా వాటితో ఈ మందిరము కట్టబడింది. సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అలనాడు యాకోబు ఒక దర్శనములో దేవుడు కనబడి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా అనేక జనాలు ఆశీర్వదించబడతావు, నీ వెళ్ళి చోటుకెలా నేను నీకు తోడై ఉంటాను, నిన్ను నడిపిస్తాను, నేను బలపరుస్తాను, నిన్ను వట్టి చేతులతో వెనక్కి తిరిగి రప్పించను, నిన్ను బహుగా ఈ లోక సంబంధంగా ఆశీర్వదిస్తానని చెప్పాడు. మంచిది, ఈ లోక సంబంధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆత్మానుసారమైన ఆశీర్వాదం. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనకు కావాలి. ఆ ఆత్మానుసారమైన ఆశీర్వాదాన్ని ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా కుమారుని లోకానికి పంపించుట ద్వారా
ఆ కుమారుడు మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా మనకు ఆ ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అదే ఆత్మానుసారమైన ఆశీర్వాదం. ఈ లోకంలో అక్షరానుసారమైన ఆశీర్వాదాలు చాలామంది మరి పొందుతున్నారు. మనకు తెలుసును, వారు కొన్ని కోట్లకు పడగెట్టారు చాలామంది కూడా. లోకాన్ని అంతా సంపాదించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం. ఆత్మానుసారమైన ఆశీర్వాదం లేకుండా అక్షరానుసారమైన ఆశీర్వాదంతోనే సంతృప్తి పొందినట్లయితే ఏ విధమైన ప్రయోజనం ఎవరికీ లేదు. ముఖేష్ అంబానీ మనకు తెలుసు, మీకు అందరికీ వింటూనే ఉంటారు. అతడు కొన్ని కోట్లతోనే తన చిన్న కుమారుడు వివాహం చేశాడట. ఆ వివాహాన్ని చూడవచ్చిన వాళ్ళకి గిఫ్ట్లు కోట్లలోని ఇచ్చాడట. కోట్లు, లక్షల్లో కాదు, 11 కోట్లు, 20 కోట్లు, 12 కోట్లు, కోట్లలో వాళ్ళకి బహుమతులు ఇచ్చాడు క్యాష్ రూపాన్ని. ఇవన్నీ లోక సంబంధమైన ఆశీర్వాదాలు, లోక సంబంధమైన భాగ్యం. కానీ ఈ లోక సంబంధమైన భాగ్యాన్ని బట్టి, ధనాన్ని బట్టి మనము సంతోషించకూడదు. దేన్ని బట్టి సంతోషించాలంటే ఆత్మ సంబంధంగా దేవుడు మనను ఆశీర్వదించిన దాన్ని బట్టి సంతోషించాలి. అందుకనే మందిరాలు కూడా 2 రకాల మందిరాలు. ఒకటి అక్షరానుసారమైన మందిరం, ఇది కట్టుకున్నాం కదా, 12 సంవత్సరాలు అయిందని చెప్తున్నారు, మంచిది. దేవుడు కూడుకోవడానికి మంచి మందిరాన్ని ఇచ్చాడు. అయితే రెండవది ఏంటంటే చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతికు రాసిన మొదటి పత్రికలో ఇలాగ రాయబడింది. ఇక్కడ కనబడుతున్న అక్షరానుసారమైన మందిరం ఒకటి. రెండవదిగా మనం గమనించినట్లయితే మరి ఒక మందిరం ఉంది. ఆ మందిరాన్ని గూర్చి అపోస్తలుడైన పౌలు తిమోతికు రాస్తూ ఇలాగూ తెలియజేస్తున్నాడు. 3వ అధ్యాయం 14, 15, 16 వచనాలు నేనే చదువుతాను. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసినట్లా. గమనించండి, తరువాత దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు మీకు వ్రాస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అది జీవము గల దేవుని సంఘము, అది ఆత్మానుసారమైన మందిరము, జీవము గల దేవుని మందిరం. అంటే సంఘమే దేవుని మందిరం. సంఘం అంటే ఎవరు? ఇందాక పేతురు రాసిన పత్రికలో చదివాను కదా, సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారని పేతురు తెలియపరిచాడు. అదే దేవుని మందిరము, అదే నిజమైన సంఘము, అదే దేవుని సంఘము. దేవుడు ఈ లోకములో మనకు ఏమున్నాయో ఏమి లేవు అవి చూడు, కానీ పరలోకములో మనము ఉండాలి అంటే నీవు దేవుని నామమునందు విశ్వాసముంచి రక్షణ పొందావా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి మరి 12 సంవత్సరాలు అయింది, 12 మంది అని ఉన్నారు ఇక్కడ. అంటే మీరు కాదు, మీరు ఈ సంఘం వారు కాదు. ఇక్కడ బేతేలులో ఉన్న ఈ బేతేలును తర్వాత పెనియేలును కలపకండి. పెనియేలు సంఘం పెనియేలు. మీరు వచ్చి ఇక్కడ ఆరాధన చేస్తున్నారు ఎందుకంటే కొంతమంది జీవము గల దేవుని మందిరంలో చేర్చబడాలని. కాబట్టి ఇక్కడ సంవత్సరానికి ఒకళ్ళ ఆత్మను సంపాదించలేకపోయాం. చాలా విచారకరం కదా. అంటే సంతోషకరమైన సమయంలో విచారకరమైన సంగతి చెప్తారేంటి అనుకోవద్దు. అంటే ప్రతివారు కూడా పురుషులు కానీ సహోదరులు కానీ వారు ఏం చేయాలి, ఛాలెంజ్గా తీసుకోవాలి. ఇదొక మరి దేవుడు నన్ను రక్షించాడు, దేవుని స్తుతిస్తాం. దేవుడు మనల్ని రక్షించినందుకు కూర్చోండి, నేను ఎక్కువ నిమిషాలతో మాట్లాడు. దేవుడు కూర్చుని దేవుని వాక్యం అనండి. దేవుడు మనలను రక్షించాడు అంటే రక్షించినందుకు ఏం చేయాలి? ఆయనను స్తుతించాలి, దేవునికి స్తుతులు చెల్లించాలి. అయితే దేవుడు మన మీద ఒక భారాన్ని పెట్టాడు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద.
మీరు ప్రతి బుధవారం గురువారం ఇక్కడ కూడుకుంటున్నారు, కూడుకొని మీ అంతటా మీరు ప్రార్థన చేసుకుని వచ్చేస్తున్నారు, దేవుని యొక్క సాక్ష్యాన్ని నిలబెడుతున్నారు. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే కొన్ని ఆత్మలను ఈ మందిరములో చేర్చాలి. ఆ మందిరములో వాళ్ళు ఇక్కడ కూడుకొని దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. అది ప్రాముఖ్యమైనది. జీవము గల దేవుని సంఘములో మరి సజీవమైన రాళ్లను చేర్చాలి. సంవత్సరానికి ఒకళ్ళు అలాగా 12 సంవత్సరాలు అయింది. గత పోయిందేదో పోయింది. ఇప్పటి నుంచి అయినా ఏం చేయండి, కొంతమందిని ప్రభు యొద్దకు నడిపించాలి, ప్రభునకు గూర్చిన సువార్తను ప్రకటించాలి, ప్రభును గూర్చి వారికి తెలియపరచాలి. ఆయనే నిజమైన దేవుడు, యేసు ప్రభు మాత్రమే రక్షకుడు, ఆయన ద్వారానే ఆ మార్గం, ఆయనే మార్గము, సత్యము, జీవము. ఆయన ద్వారా తప్ప ఎవడూ కూడా పరలోక రాజ్యములో ప్రవేశింపలేడు అనే సంగతిని వారికి చుట్టుపక్కల అప్పుడంతా ఇన్ని ఇళ్ళు, ఇప్పుడు ఎక్కువ వచ్చిన ఇళ్ళు కాబట్టి వారికి పరచాలంటే ఏం చేయాలి? మనం సంతోషిస్తున్నాం, మంచిదే, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ఓ మంచిగా ఒకరినొకరు ఆనందించడం మంచిదే, సంతోషించడం మంచిదే. కానీ ప్రాముఖ్యం మన రక్షణను బట్టి ఆనందించాలి. ప్రాముఖ్యమైనది ఏంటంటే కొంతమందిని ప్రభువులోనికి నడిపించాలి, వారికి సువార్తను ప్రకటించాలి, దేవుని గూర్చిన సందేశాన్ని వారికి అందచేయాలండి. యేసు ప్రభు దేవుడని, రక్షకుడని వారికి తెలియపరచాలి. కాబట్టి 2 మందిరాలు, ఒకటి ఈ మందిరం దేవుడు మీకు చక్కగా మంచి మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. అయితే చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆత్మ సంబంధమైన మందిరము నానాటికి వర్ధిల్లాలి, అభివృద్ధి పరచబడాలి. 12 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ 12 సంవత్సరాల్లో ఎంతమందిని ప్రభు యొద్దకు నడిపించాం? మీరేం బాధపడద్దు అంటే సత్యాన్ని చెప్తున్నాను నేను. నాకు కూడా భారం ఉంది ఈ యొక్క బేతేలు ప్రార్థనా మందిరాన్ని గురించి. ఎందుకంటే మరి ఎంతో ప్రయాసపడి మందిరం కట్టించారు జయశ్రతన్ గారు, మా వియంకుడు గారు. అయితే ఇంత మందిరాన్ని, ఎంత పెద్ద మందిరం అండి, అసలు ఇంత పెద్ద మందిరం చాలా తక్కువ చోట్ల ఉంటాయి. ఇంత మందిరము ఉన్నప్పుడు మందిరములో కొద్దిమంది రక్షించబడినవారు, సంఘము, నిజమైన సంఘము. అక్కడ అంటాడు కదా తిమోతికి రాస్తూ, జీవము గల దేవుని మందిరములో, జీవము గల దేవుని మందిరం అంటే ఏంటి చెప్పండి, అక్కడ రాశారు కదా, అనగా చెప్పండి చదవండి, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘము. మనందరం అనుకోండి ఇదే మందిరం, ఇది అక్షరానుసారమైన మందిరం. గమనించండి అమ్మా, అందరూ గమనించండి. ఈ అక్షరానుసారమైన మందిరము మరి ఎక్కడ కూర్చున్నా సరిపోతుంది. నిజముగా జీవము గల దేవుని సంఘము ఒక చెట్టు కింద కూర్చుని ప్రార్థించిన, వసారాలో కూర్చుని ప్రార్థన చేసిన, ఆరాధించిన, అది ప్రాముఖ్యం. అర్థమైందా? కాబట్టి ప్రార్థన చేయండి, ప్రభువా ఇక్కడ అక్షరానుసారమైన మందిరాన్ని మీరు ఇచ్చారు, బేతేలు మందిరం అని పేరు పెట్టుకున్నాం. అయితే ఈ మందిరములో జీవము గల దేవుని సంఘము ఏర్పడి, అంటే సంఘము నానాటికి వర్ధిల్లి కొన్ని ఆత్మలు ఈ మందిరంలో చేర్చబడినట్లు కృపను కనుపరచమని ప్రార్థన చేస్తూ దేవునిని స్తుతించే వారంగా ఉండాలి. నేను చెప్పిన లేఖన భాగాల్లో 3 ధన్యతలు మనం చూసాం. 3 ధన్యతలు త్వరగా ముగించుకుందాం. 84వ కీర్తన తీయండి. ఇక్కడ కీర్తనాకారుడు దేవుని యొక్క నివాసాలు గూర్చి, దేవుని యొక్క మందిరాన్ని గూర్చి ఎంతగానో ఆయన తెలియచేస్తున్నాడు. మొట్టమొదటిగా ప్రారంభిస్తాడు. మొదటి వచ్చిన 84వ కీర్తన, ఇది కోరాహు కుమారులు రచించిన కీర్తన, దావీదు కాదు, అన్ని దావీదులు రచించిన కీర్తనలు కాదు. ఈ కీర్తన వినండి కొన్ని నిమిషాలు. ఈ కీర్తన ఇది కోరాహు కుమారులు రచించిన కీర్తన. వారు ఏం చెప్తున్నారంటే, సైన్యములకు అధిపతికి యెహోవా నీ నివాసాలు ఎంత రమ్యాలు, దేవుడు నివసించే ఆ చోటు ఎంతో, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ ద డ్వెల్లింగ్ ప్లేసెస్ ఆఫ్ గాడ్. దేవుడు ఎక్కడైతే నివాసం చేస్తాడో అక్కడ ఉన్న స్థలము ఎంతో
రమ్యమైనది. గమనించారా? దేవుడి నివాసము. దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడట? దేవుని మందిరములో నివాసం చేస్తాడు. చేతితో కట్టబడిన మందిరంలో కాదు. అది పాత నిబంధన కాలంలో కూడా వారు పెద్ద పెద్ద సొలొమోను పెద్ద మందిరం కట్టించాడు. అయితే ఆ పాత నిబంధన కాలంలో ఆ మందిరాల్లో దేవుడు ఉండేవాడేమో, కానీ అక్షరానుసారంగా హస్తకృతాలయములో ఆయన నివాసం చేయడు. మరి ఎక్కడ నివాసం చేస్తాడు? ఎక్కడ? ఇందాక చదివాం కదా, జీవము గల దేవుని సంఘములో దేవుడు నివాసం చేస్తాడు. అందుకనే ఈ యొక్క కోరహ కుమారులు రాస్తున్నారు, దేవా, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసాలు ఎంత రమ్యాలు. ఎక్కడైతే దేవుడు నివాసం చేస్తాడో అది ఎంతో రమ్యమైందని మనం గమనించాలి. ఆయన మన హృదయంలో నివాసం చేస్తే మన హృదయం ఎంతో రమ్యమైంది, ఎంతో దేవునికి మరి ఇంపైనదిగా ఉంటుంది. కాబట్టి నీ నివాసాలని దాని గురించి వివరించాలంటే చాలా టైం పడదు, కానీ అంతటితో ఆగుదాం. ఆయన నివాసాలు, దేవుడు ఉండే స్థలాలు. ఇప్పుడు ప్రభు అంట, ఎక్కడో 2-3 నా నామమును కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను నివాసం చేస్తాను, నేను ఉంటానని ప్రభు చెప్పాడు. సో మన బాహ్యనేత్రాలకు ప్రభు కనిపించడం లేదు, కానీ ఆయన మన మధ్యనే ఉన్నాడు. మన యొక్క ప్రార్థన, మన యొక్క మాటలు, మన యొక్క ధ్యానాలు అన్నీ కూడా ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు. కాబట్టి ఆయన నివాసాలు ఎంతో రమ్యమైనవని మనం గమనించాలి. ప్రకటన గ్రంథంలో యోహాను ఒక మాట రాస్తాడు, చూద్దామా? అక్కడ 21వ అధ్యాయములో దేవుని నివాసాలంట ఎక్కడున్నాయట? 3వ వచనం నేనే చదువుతాను, ఎందుకంటే మిమ్మల్ని చదవద్దని అంటలేదు, కానీ మీరు చదివితే లేట్ అవుతుందని, అందుకని సమయం లేదు కదా. 21 ప్రకటన 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. దేవుడట మనుషుల మధ్య నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండునంటే ఆయనతో ఉంటాడు అని అర్థం. వారాయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. మనం వెళ్ళే ప్రతి స్థలములో కూడా తోడై ఉంటాడు. యాకోబుతో అదే వాగ్దానం చేశాడు. యాకోబు, నువ్వు వెళుతున్నావు, నీవు వెళ్ళు ప్రతి స్థలములో నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించి నేను ఘనపరిచి మరలా తోడుకొని వస్తాను అంటే, అప్పుడు దావీదు అంత చదవడానికి అక్కడ మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన 28వ ఆదికాండం 28వ అధ్యాయంలో. అప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడని చెప్పినప్పుడు, ప్రభువా నీవు నాకు తోడుగా ఉండి నన్ను క్షేమంగా మా తండ్రి ఇంటికి నడిపిస్తే నీవు నాకు దేవుడై ఉంటావు, నీవు నాకు ఇచ్చు ప్రతి దాంట్లో నువ్వు 10వ వంతు చెల్లిస్తానని వాగ్దానం చేసి అతని దేవునితో ఆయన నిబంధన చేసుకొని ఏం చేశాడంటే, ఈ స్థలము బేతేలు అని పిలువబడింది. అక్కడ పాత నిబంధనలో ఆదికాండంలో, అనగా దేవుని మందిరం. ఇక్కడ కూడా దేవుడు మనతో క్రొత్త నిబంధన కాలంలో కూడా కాపురం ఉంటాడట. అంటే కాపురం అంటే మీతో ఉంటాడు, ఇంగ్లీష్లో అయితే అలా ఉంటుంది. వారు ఆయన ప్రజలై ఉంటారు. మనము ఆయన ప్రజలము కదా, ఆయన మేపిడి గొర్రెలము, ఆయన పాలించు ప్రజలమై ఉన్నాం. అంతేకాకుండా దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. మరణము ఇక ఉండదు. మన కన్నుల ప్రతి బాష్ప, దుఃఖించొద్దు, ఏడవద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను నడిపిస్తాను, నీకు సహాయం చేస్తాను, నేను ఆదరిస్తాను, నిన్ను బలపరుస్తాను. కాబట్టి ప్రతి బాష్ప బిందువు మన కన్నుల వెంబడి వస్తే ప్రతి అది దుఃఖమైన ఆనందమైన తుడిచివేస్తాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క కోరహ కుమారులు రచించిన కీర్తన 84వ కీర్తన చాలా శ్రేష్టమైన కీర్తన. యెహోవా మందిరమును గూర్చిన కీర్తన. 2వ వచనం చదువుతాను. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించినవి. ఇక్కడ ఈ కీర్తనకారుడు చెప్తున్న మందిర ఆవరణమును చూడాలని.
మరొక చోట 10వ వచనం చూద్దామా. నీ ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుని సన్నిధి ఎంత శ్రేష్టమైనదో చూడండి. ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. కాబట్టి ఆయన యొక్క సాన్నిధ్యములో గడపాలి, జీవము గల దేవుని దర్శించాలని నా హృదయము, అలాగే నా శరీరము, నా ప్రాణము ఆనందముతో కేకలు వేచినది. దేవుని దర్శించడం, దేవుని సన్నిధానములో గడపడం, దేవునితో సహవాసం చేయడం, ఆయన నివాసాలు, రమ్యమైన ఆయన నివాసాల్లో మనము గడపడం ఎంతో శ్రేష్టమైందని చూస్తాం. అయితే 3 వచనాలు చదివాను. మొట్టమొదట 3 ధన్యతలు ఉన్నాయి ఈ యొక్క కీర్తనలో. ఆ 3 ధన్యతలు కొద్దిగా ధ్యానం చేసి మనం ఆగుదాం. చూడండి, 4వ వచనం చూడండి. 4వ వచనం ఎవరైనా చదవండి మీరు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. చూడండి, ఆయన మందిరం అంటే దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క ఆలయము. ఆలయములో ఎవరటాళ్ళు? నివసించువారు. అంటే ఆలయములో వారు ఉండేవారు, లేక ఆలయములో వారు ఉండి ఆయనను స్తుతించేవారు. నివసించడం అంటే దేవుని యొక్క రక్షణ పొంది ఆ ఆలయములో జీవించేవారు. అది నివసించేవారంటే ఇంగ్లీష్లో భలే రాస్తారు, బ్లెస్డ్ ఆర్ దోస్ హూ డ్వెల్ ఇన్ దై టెంపుల్. నీ యొక్క మందిరములో నివసించేవారు ఎంతో వారు ధన్యులంట. అనగా మనం ఈ ధన్యత, బైబిల్లో చాలా ధన్యతలు ఉన్నాయి. తన అతిక్రమాలకు పరిహారం పొందినవాడు, తన అతిక్రమాలకు పరిహారం పొందినవాడు, తన పాపములకు పరిహారం పొందినవాడు ధన్యుడు. ఇటువంటి ధన్యతలు యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఎన్నో ధన్యతలు చెప్పాడు. ఇవన్నీ ధన్యతలే. ఇవి నేను చెప్పాను కదా, భూ సంబంధమైన ధన్యతలు పక్కన పెట్టండి. బాగా చదువుకోవడం, మంచి ఉద్యోగం, మంచి బిడ్డలు కూడా బాగా చదువు, ఇవన్నీ భూ సంబంధమైన ధన్యతలు. అయితే ఆత్మ సంబంధమైన ధన్యతలు లేకుండా భూ సంబంధమైన ధన్యతలు ఏమాత్రము ప్రయోజనమైనవి కావు. ఇవి వద్దనేవి కాదు, వద్దంటలేదు. చదువుకోవాలి, పెద్ద ఉన్నత స్థితికి రావాలి, మంచివే. అన్నీ ఎంతటితో సమానం, ఈ లోకముతోడే సరిపోతాయి. కానీ ఆత్మ సంబంధమైన ధన్యతలంటే చెబుతా వినండి. ప్రభువు నమ్ముకోవడం, రక్షించబడడం, రాజ్యానికి వారసులు అవ్వడం, ఆయన వాక్యాన్ని ధ్యానించడం, అంతేకాకుండా ఆయన మందిరానికి రావడం, ఆయనను గురించి సువార్త ప్రకటించడం, ఇవన్నీ ఆత్మ సంబంధమైనవి. ఇవి చేయడం ద్వారా దేవుని యొక్క సువార్తను ప్రకటించి కొంతమందిని ప్రభువులోనికి నడిపించడం ద్వారా వారెంతో ఆ మందిరం మంది నివసించాలి. నా యందు నిలిచి ఉండండి అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. నేను మీ యందును, మీరు నా యందు నిలిచి ఉన్నట్లయితే మీకేది ఇష్టమో అడగండి, అది నేను ఇస్తాను అని చెప్పాడు. వారు ఏం చేస్తారంటే, ఆయన మందిరంలో నివసించేవారు ఏం చేస్తారు? నిత్యము నిన్ను స్తుతించుదురు. నిత్యము కూడా వారు ఏం చేస్తారంటే ప్రభుని స్తుతించేవారంగా ఉంటారు. ఉదయమే లేచిన వెంటనే మొదటగా ఏం చేయాలి? ఆయన స్తుతించాలి. ప్రభువా, రాత్రంతా మమ్మల్ని కాపాడావు, మీరు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నామని ఆయన అనుకుంది. కాబట్టి మొదటి ధన్యత ఏంటంటే ఆయన మందిరములో నివాసం చేయడం. రెండవ ధన్యత చూద్దాం. చూడండి, దేవుని వాక్యములో దాని కిందే ఉంది. 5వ వచనం చదవండి అమ్మా. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గాలు వారికి అతి ప్రియాలట. చూడండి, నీ వలన బలమునందు మనుష్యుడు, నీ వలన బలము, దేవుని వలననే బలం కలుగుతుంది. మరి ఎవరి వలన కూడా రక్షణ లేదన్నట్టు దేవుడు ఆత్మ సంబంధమైన బలాన్ని అనుగ్రహిస్తాడు. అపొస్తలుడైన పౌలు తిమోతికు రాస్తూ, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్మని తెలియపరిచాడు. క్రీస్తు యేసునంద కృపయే మనల్ని బలవంతపరుస్తుంది. ఆయన కృప మనల్ని నడిపించేదిగా, బలపరిచేదిగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి మనము యాత్ర చేయాలని కింద రాస్తారు కదా,
ఈ లోకంలో మనం యాత్రికులము ప్రయాణికులమై ఉన్నాం. మన యాత్రా జీవితం ఎప్పుడు ముగుతుందో మనకు తెలియదు. నీ జీవం ఏపడిది, నా జీవం ఏపడిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపో, నీటి ఆవిరి వంటి మన జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో మనకు తెలియదు. కాబట్టి ఈ లోకంలో బలమునొంది యాత్ర చేయాలి. యాత్ర చేయాలంటే అంటే ఈ రోజుల్లో యాత్రలు ఎక్కువైపోయినాయి. నేను నిన్న ఎప్పుడో చూశాను, ఇక్కడి నుంచి దుబాయ్ కూడా ఒక మన తెలుగు వాళ్ళు ఒక 30 మంది యాత్రకు వెళ్ళారు. అంటే దుబాయ్లో ఇతర దేశాల్లో కూడా యాత్రకు వెళ్ళిపోతున్నారు. అమెరికా వెళ్ళిపోతున్నారు, కెనడా వెళుతున్నారు, ఆస్ట్రేలియా వెళుతున్నారు. ఇవన్నీ యాత్ర చేస్తున్నారు. వారికి ఉన్న డబ్బులను బట్టి వాటిని బట్టి వెళ్తారు. మనం ఇక్కడ డబ్బు లేనివాళ్ళం కాబట్టి ఇక్కడి నుంచి మనం ఇది ఈ ఊరు అది కొన్ని మంచి స్థలాలు ఉన్నాయి కదా, ఊటీ ఉంది, తర్వాత శ్రీనగర్ ఉంది, ఇంకా చాలా చాలా మంచి స్థలాలు మన దేశంలో, తాజ్మహల్ చూడడానికి, ఇవన్నీ చూడడానికి కూడా మనం వెళ్ళాం. కానీ ప్రభు చెప్తున్నాడు ఆత్మ సంబంధంగా ప్రయాణం చేయాలి. ఈ లోకంలో మనం ప్రయాణం చేయాలి. ఎలాగూ మన ప్రభు అయిన క్రీస్తు యేసు వైపు చూస్తూ మన ముందర ఉంచిన పందెపరంగములు ఓపికతో పరిగెత్తాలి. యాత్ర చేయు మార్గాలు వారికి ఎంతో సంతోషకరం, వారికి అతి ప్రియాలంట. కాబట్టి మనము ఈ లోకములో బలము పొందాలి, ప్రభునందు బలము పొందాలి. తరువాత మనం గమనించినట్లయితే చివరి వచనం, సైన్యములకు అధిపతివగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. అది చాలా ప్రాముఖ్యమైనది. ఇందాక చెప్పాను, ప్రభునందు నమ్మిక ఉంచడం, ప్రభునందు విశ్వాసం ఉంచడం. రక్షణ పొందాలండి అయ్యలారా, నేను రక్షణ పొందాలి, నేను ప్రభునందు మరి విశ్వాసం ఉంచడం ద్వారా ఎలా విశ్వాసం ఉంచాలి, రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలి అంటే ఆ జైలు అధికారితో పౌలు చెప్తున్నాడు, కుమారుడైన క్రీస్తు యేసునందు, రక్షకుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును ఇంటి వారిని రక్షించబడతారు. కాబట్టి ఇది చాలా శ్రేష్టమైన ధన్యత. ఇందాకే చెప్పాను, ఈ లోకములో అన్నిటికంటే ప్రాముఖ్యమైన ధన్యత ఏంటంటే ఆయన యందు నమ్మిక ఉంచుట, ఆయన యందు విశ్వాసం ఉంచుట, ప్రభువైన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట. నా యందు విశ్వాసం ఉంచండి, నా యందు నమ్మిక ఉంచండి అని ప్రభువారు చెప్పాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. కుమారుడు అంటే విశ్వాసం ఉంచడం అంటే ఏదైనా ప్రభు నమ్ముకున్నా అంతేగాని అలవాట్లు మారు, పాత జీవితమే పాత బతికే జీవిస్తాడు. కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచినవాడు, ఎవడైనా క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే వాడు నూతన సృష్టి, పాతవి గతించాను, సమస్తము కూడా క్రొత్తవయ్యాను. క్రొత్త జీవితం ప్రారంభించాలి. అమ్మా, ఇంతవరకు నీవు అయ్యా ప్రభు నమ్ముకోపోయినట్లయితే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ 12వ యానివర్సరీ రోజున నేను ప్రభు నమ్ముకున్నాను, ఆయన నా హృదయంలో చేర్చుకున్నాను, ఆయన నా బ్రతుకు మార్చాడు, నన్ను నూతన సృష్టిగా చేశాడు, ఆయన పవిత్రమైన రాజ్యానికి వారసులుగా చేశాడు, నేను ధన్యుడను. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని వాక్యాన్ని బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన నేను ధన్యుడను. కాబట్టి ఈ ధన్యత చాలా గొప్పది. అన్ని ధన్యతల కంటే శ్రేష్టమైన గొప్ప ధన్యత ఏంటంటే ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది పరలోక రాజ్యానికి వారసులగడమే ధన్యత. కాబట్టి ఈ కీర్తనలో కొరహ కుమారులు 3 శ్రేష్టమైన ధన్యతలు మనకు తెలియపరిచారు. ఆయన మందిరములో నివాసం చేయాలంటే ఏదో సంవత్సరానికి ఒకసారి రావడం కాదు, ప్రతి సమయం దొరికిన కొలది దేవుని సాన్నిధ్యానికి వెళ్ళాలి. కాబట్టి ఆయనను నిత్యము ఆయనను స్తుతించాలి. ఆయన ద్వారా ఆత్మ సంబంధమైన బలము పొందాలి. మనం ప్రయాణం చేయాలి కదా, ప్రయాణం చేసేవారు, యాత్ర చేసేవారు బలము పొందాలి. బలము పొందితేనే యాత్ర చేస్తాం. పూర్వకాలంలో ఇటువంటి వాహన సౌకర్యాలు కానీ మరి ఏరోప్లేన్స్ కానీ ఏమీ లేవు. వారు ఎలా ప్రయాణం చేసేవారు, ఎలాగో కాళ్ళతోనే, 2 కాళ్ళతోనే ప్రయాణం చేస్తూ
యాత్రలు చేసేవారు. కాబట్టి బలము పొంది యాత్రలు చేశారు. వారు ధన్యులు. ఆ దేవుడే మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు. తర్వాత ఆయన యందు విశ్వాసమించువారు, నమ్మిక ఇచ్చేవారు ధన్యులని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నవారిలో ఎవరైనా సరే ప్రభు నమ్ముకుంటా అని ఆశ ఉన్నట్లయితే క్రీస్తునందు విశ్వాసమించి రక్షణ పొందే దేవుని రాజ్యానికి వారసులు కండి. ఈ యొక్క బేతేలు మందిరాన్ని కట్టి 12 సంవత్సరాలు అయిందని చెప్తున్నారు. ఈ 12 సంవత్సరాల్లో ప్రభు కొరకు వచ్చి కూడుకుంటున్నారు, మంచిదే. కానీ ప్రభు కొరకు నేనేం చేశాను? ఒక్క ఆత్మనైనా దేవుని సాన్నిధ్యానికి నడిపించగలిగానా? ఈ చుట్టుపక్కల వారు అంటే మరి మేమేం చేయగలండి, మేమేం చేయలేం కదా, మేము మరి బలహీనం కదా అంటారు. కానీ దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడే మనల్ని బలపరుస్తాడు. కాబట్టి చుట్టుపక్కల కొంతమందినైనా ప్రభువులో నడిపించి ఈ మందిరాన్ని వర్ధిల్ల చేయాలి, ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టాలని, అభివృద్ధి చేయాలని ప్రభు నామన మనవి చేస్తున్నాను. మీకందరికీ ఈ సమయం ఇచ్చినందుకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ నేను ఆగుతున్నాను. దేవుడు ఈ లేఖన భాగాలు 84 కీర్తనలో ఉన్న ఒకసారి ఇంటికి వెళ్ళి మరలా ఆ కీర్తన చదవండి. చదివిన తర్వాత దేవుడు మరి ఎక్కువగా మీతో మాట్లాడేవాడుగా ఉంటాడు. దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసిన తర్వాత మిగతా కార్యక్రమాన్ని వారు చేస్తారు. చిన్న ప్రార్థన. ప్రేమగల ప్రభువా, కృపగల నాయన, మీకు వందనాలు. కొన్ని నిమిషాలు మీ లేఖనాలు ధ్యానించాం ప్రభువా. మరి ఆత్మ సంబంధమైన మందిరాన్ని గూర్చి మాకు తెలియపరిచారు. దేవుని మందిరం అనగా జీవముగల దేవుని సంఘమని, ఆ సంఘంలో కొంతమందిని చేర్పించడానికి లేక మీ ఆత్మ ద్వారా కొంతమంది రక్షించి మీ యొక్క జీవముగల మందిరంలో చేర్చబడినట్లు మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. మీ మందిరంలో నివసించేవారు ధన్యులని, నీ వలన బలము పొందు మనుషులు ధన్యులని, నీ యందు నమ్మికించేవారు ధన్యులని లేఖనాల్లో మేము చూస్తాం. నిజంగా మేము ధన్యులమే. మా ప్రభు అయిన క్రీస్తు యేసునందు ఆ ధన్యత మీరు మాకు అనుగ్రహించారు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ 12 సంవత్సరాలు మీరు చేసిన సహాయాన్ని బట్టి ఇక్కడ ఈ మందిరంలో కూడుకొని మా ప్రభువా వాక్యాన్ని, స్తుతులు, స్తోత్రాలు మీకు చెల్లించడానికి, అంతేకాకుండా మా ప్రభువా ఇంకా ఆయా కార్యక్రమాలు చేయడానికి మీరు కృప చూపారు. ఈ దినం ప్రత్యేకంగా జరుగుతున్న ఈ కార్యక్రమం అంతను బట్టి స్తుతులు చెల్లిస్తూ చేరి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించుమని ప్రభు అయిన క్రీస్తు నామమున స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.